దీనికి ఊబర్కి ఎట్లా అంటే 6 గంటలు మనం రెస్ట్ ఇస్తే మనం 12 గంటలు పని చేసుకోనికి ఇస్తుంది అది. పొద్దున్న 7:30 గంటలు, ఇప్పుడు 5:30 గంటలు, 13 గంటలు అయినట్టు. మొత్తం ఒక వారం మొత్తం ఊబర్ కూడా చూద్దాం. కాకపోతే పికప్లు అన్నీ లాంగ్ పడుతున్నాయి పోదాం అనుకుంటే, పటపట కొట్టేద్దాం అనుకుంటే. ఇగో బైక్ ట్యాక్సీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వీడియోని మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. టైం చూడండి, 4:09 అవుతుంది సాయంత్రం. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఊబర్ అయితే ఎక్కువ కొడుతున్నా 96 రూపాయల ఆర్డర్ వస్తుంది. చూద్దాం ఎన్ని గంటలకు కొడుతున్నా, ఎంత కొడుతున్నావు. ఈ వారం మొత్తం ఊబరే కొడదాం అనుకుంటున్నాను. ఎక్కువైతే పొద్దున టైం బట్టి, వచ్చే టైం బట్టి అన్నీ ఆన్ చేస్తాను. ఊబర్, ఓలా, ర్యాపిడో. ఎందుకంటే ఓలాలో మన ర్యాపిడోలో ఎక్స్ట్రా 25% పడ్డదంటే పెద్ద రేటు కడితే అది వేసేయడమే. పొద్దున వీడియో చూసారు కదా, 7:30 గంటలు 1000 రూపాయలు అదైంది. అంతకుముందు 2 గంటలు ఉంటుంది, 2 గంటల నుంచి 4 గంటల వరకు. దాంట్లో 250 అయ్యండి, చెప్పడం మర్చిపోయిన. దాంట్లో టోటల్ అయితే పొద్దున్న 1250 అయినట్టు. ఇక అది పోతుంది. ఇప్పుడు చూద్దాం నైటు ఎన్ని గంటలు చేయగలుగుతాం. మళ్ళీ నైటు రేపు ఓకే. చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి గట్టిగా. ఊబర్ ఇవాళ సోమవారం కదా, మొత్తం ఒక వారం మొత్తం ఊబర్ కూడా చూద్దాం. కాకపోతే పికప్లు అన్నీ లాంగ్ పడుతున్నాయి పోదాం అనుకుంటే, పటపట కొట్టేద్దాం అనుకుంటే. ఇగో 2.7 అంట, 9 కిలోమీటర్లు డ్రాపు. టోటల్ 11 కిలోమీటర్ అయితే 71 రూపాయలు అంట. తక్కిస్తున్నాడు. ఇవన్న చిన్న కొట్టాలి, ఇక ఒకటే కొట్టాలంటే ఇన్సెంటివ్ కూడా కావాలనుకుంటే. చూద్దాం మరి ఎట్లయితుంది, ఎంత అవుతుంది. మొత్తం వారంలో ఒకటే కొడితే బెనిఫిట్ ఉంటుందో చూద్దాం మనం. ఓకేనా, చూస్తుండండి. థ్యాంక్ యూ. టైం చూడండి, నైట్ 9:32 అవుతుంది. ఆపేద్దాం అనుకుంటున్నాయి. ఇక 4 గంటలకైతే వచ్చినాం కదా, 4 గంటల కంటే 5:30 గంటలు అయింది. ఊబర్ ఒకటే చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఎక్కువ అయితే. మళ్ళీ పొద్దున స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎందుకు ఆపుతున్నా అంటే మెయిన్ రీజన్ చూపించండి. ఇగో ఇప్పటికైతే 30 రైడ్లు అయినాయి. 30 రైడ్లు అయినాయి. అమౌంట్ కూడా ఎంత చూపిస్తే. ఎందుకు ఆపుతున్నా అంటే ఇగో డ్రైవింగ్ టైం చూడండి ఎంత ఉందో. 40 నిమిషాలు అవైలబుల్ ఉంది. ఇంకా 40 నిమిషాల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్లైన్ అయిపోతుంది అది. దీనికి ఊబర్కి ఎట్లా అంటే 6 గంటలు మనం రెస్ట్ ఇస్తే మనం 12 గంటలు పని చేసుకోనికి ఇస్తుంది అది. డ్రైవింగ్ టైం ఉంటుంది అన్నట్టు కంపెనీ. ఇది ఓన్లీ ఊబర్ మాత్రం సెట్ చేసినట్లా. అందుకే ఇప్పుడు ఆపేస్తున్నాయి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న కాదు. మళ్ళీ 40 నిమిషాల్లో ఒకటి రైడ్ చేసుకుని పోయినానికి గట్టి ఉంటాయి. ఇంకా నేను అనవసరం పోయి మళ్ళీ ఆడికి బంద్ చేసుకుని రావాలి. మళ్ళీ ర్యాపిడోలో ఓలా పడితే అవి పెద్ద రిటర్న్ సైడ్ పడితే పడే తెలియదు. అందుకే రిస్క్ ఎందుకు, ఇప్పుడు ఆపేసి ఇట్లా మనకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి వండుకొని పొద్దున వద్దాం. ట్రై చేస్తా పొద్దున. ఈ రోజులానే 2 గంటలకు వచ్చినా 1 గంటకు వచ్చినా చూద్దాం మరి. అంతవరకు అయితే చూడండి. ఇగో 30 రైడ్స్ టోటల్ ఎర్నింగ్ చూపించాలి కదా. ఇంకా ఎర్నింగ్ 15-20 ఎర్నింగ్ అయింది ఈరోజు. టోటల్ ఎన్ని పొద్దున్న 7:30 గంటలు, ఇప్పుడు 5:30 గంటలు, 13 గంటలు అయినట్టు. అంతే కదా, 13 గంటలు. 13 గంటలల్లో 1520. ఇది మనకి ర్యాపిడోలోకి 50 రూపాయలు ఉంది. సరే ర్యాపిడో పక్కన పెట్టినా ఇది 1500 రూపాయలు 13 గంటలల్లో. ఈరోజు సోమవారం కాబట్టి మంచిగా మళ్ళీ రేపు చూడాలి. యాక్చువల్లీ 40 రైడ్లు కొడతా అనుకునే రోజు పొద్దున మనం 8 లోపే కొట్టేది ఉండే. 8 లోపు మిస్ అయిపోయింది. సరే రేపు ట్రై చేస్తాం మరి. ఆ మిస్ అయిపోయిన ఇప్పుడు నైట్ కొడదాం అనుకున్నాను, టైం లేదు కదా, అందుకే ఆపేస్తున్నా. ఈ వీక్ మొత్తం అయితే ఊబర్ ఎక్కువ కొడతాను. అవి కూడా స్టార్ట్ చేస్తా, కానీ ఊబర్ అయితే ఎక్కువ కొడతా. చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే, ఇక కింద కామెంట్ అయితే పెడుతుంది షార్ట్లకి ఊబర్ వేస్ట్ అని. కానీ తప్పదు, ఇక దిగినాం కదా ఒకసారి. చూద్దాం మరి 1 వీక్ చేసి ఎంత వస్తుంది అనేది. ఇప్పటిదాకా కూడా మనకైతే పికప్లు అన్ని లాంగులు పడుతున్నాయి. పికప్ డ్రాప్ 2 కలిపి కూడా అంత అమౌంట్ సరిపోతలేదు. ఆడికాడికి కూడా వస్తలేదు అది. ఓకే, చూద్దాం మరి. ప్రస్తుతం అయితే మార్నింగ్ పోపించిన పెట్రోల్ 300 రూపాయలది. అదే ఫస్ట్ 4 గంటల ముందు ఒక రైడ్ కొట్టినా కదా, 240 రూపీస్. ఆయన 280 ఇచ్చిండు, క్యాష్ ఇచ్చిండు ఆయన. ఆయన ఇచ్చిన అమౌంట్ని పెట్రోల్ వస్తే ఇప్పుడు ఏదైనా నడుస్తుంది. ఇంకా ఉంది, ఇంతకుముందు రిజర్వ్ పడ్డది. మార్నింగ్ పంపిస్తాం మళ్ళీ పెట్రోల్. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ.